టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ములకల చెరువు మండలం బండపల్లికి చెందిన రవణమ్మ తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ అధికారులను వేడుకుంది. ఇంటర్ చదువుతున్న సమయంలో కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా మదనపల్లిలోని ఓ ప్రైవేట్ వైద్యుడు 3 సార్లు ఆపరేషన్ చేసి డయాలసిస్ చేశాడని తెలిపింది. అప్పటి నుంచి గత 6 ఏళ్లుగా డయాలసిస్ తో జీవనం సాగిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. చనిపోయే లోపైనా తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మదనపల్లి డిఎంహెచ్ అధికారులను వేడుకుంది. ఆళ్లగడ్డ మండలంలోని చింతకుంట, బోబులంపాలె, పడకండ్ల, నాగిరెడ్డిపల్లె, పాలసాగరం, ఎస్ లింగందిల్లె గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఈ చిరుజల్లులతో వాతావరణం చల్లబడి తీవ్ర వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. అమలాపురం పరిధిలోని ఈదరపల్లి విద్యుత్ ఉప కేంద్రంలో నిర్వహణ పనుల కారణంగా ఈ నెల శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరం కలుగుతుందని ఈఈ రాంబాబు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈదరపల్లి, బండారులంక, డాబా గార్డెన్స్, గడియార స్తంభం రోడ్డు, బైపాస్ రోడ్డు, నారాయణపేట, హనుమాన్ రోడ్డు, పోస్టల్ కాలనీ, కోఆపరేటివ్ కాలనీ, ప్రకాశం వీధి, గొల్లగూడెం తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతోంది. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు. మన్యం విప్లవ వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి కార్యక్రమం నిడదవోలులో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు జువ్వల రాంబాబు, కార్యకర్తలు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించిన వీరుడు అల్లూరి అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో యువత పయనించాలని పిలుపునిచ్చారు. నరసన్నపేటలో కలెక్టర్ ఆదేశాల మేరకు 2వ రోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పప్పుల వీధి వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు వ్యవసాయ శాఖ ఏడీ వెంకటమ్మదో, లావేరు ఎంపీడీఓ వెంకటరాజు టీం సభ్యులు ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. వ్యర్థాలు ఎక్కువగా ఉండడంతో జేసీబీని వినియోగిస్తున్నారు. వ్యర్థాలను తొలగించడంలో స్థానికులు సహకరించాలని, లేని పక్షంలో వ్యర్థాలు వేసే వారిపై పెనాల్టీలు విధిస్తామని అధికారులు తెలిపారు. రబీ సీజన్లో పండించిన మొక్కజొన్నకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత మంగళవారం కురిసిన భారీ వర్షానికి పంట తడిసి ముద్దయింది. పోలాకి మండలం తలసముద్రం మబకం గ్రామంలోని రైతులు ఏడాది ధర లేక ప్రకృతి వైపరీత్యంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమపై కనికరం చూపడం లేదని వారు పేర్కొన్నారు. నందిగామ మండలం లింగాలపాడులో బుధవారం రాత్రి శ్రీ లక్ష్మీ పేరంటాల అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోటీలను ప్రారంభించారు. పోటీల్లో పాల్గొన్న ఎద్దులు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉత్సాహంగా బండలు లాగాయి. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో గురుదక్షిణామూర్తికి ప్రత్యేక అభిషేకం జరిగింది. ఈ సందర్భంగా కలస్థాపన, గణపతి పూజ, పుణ్యావచనము వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి పుష్పాలతో అలంకరించి పూజలు, హారతులు సమర్పించారు. ధర్మవరంలో ఐడీఎఫ్సీ ఏటీఎం మెషిన్ను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటనలో నిందితులు మెషిన్ను రాప్తాడు మండలం హంపాపురం సమీపంలోని పొలాల ధ్వంసం చేసి అందులోని 7.50 లక్షల రూపాయల నగదును దోచుకున్నారు. నిందితులు ఏటీఎం మెషిన్ను ఎత్తుకెళ్లిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ ఘటన 2 రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రం హొసూరులోని ఇదే తరహాలో జరగడం గమనార్హం. నిందితుల కోసం 6 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మడకలవారిపల్లి సమీపంలో నేషనల్ హైవే 67 మలుపు వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఒక కారు బైకు ఢీకొనడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానికులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ప్రమాదకరమైన మలుపు వద్ద అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.